వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇంధన ధరల పెంపుపై హనుమకొండలో కాంగ్రెస్ ఆందోళన, మోదీ దిష్టిబొమ్మ దహనం. కర్నూలులో బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు, ఎమ్మెల్యే గండ్ర. హైదరాబాద్ రెడ్ హిల్స్ జలమండలి జీఎం కుమార్ నివాసంలో ఏసీబీ సోదాలు. దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లాలో ప్రజల భద్రత కోసం పోలీసులు రాత్రి వేళల్లో విజిబుల్ పోలీసింగ్ ను కట్టుదిట్టంగా కొనసాగిస్తున్నారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అనుమానాస్పద వాహనాలు, వ్యక్తులపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం చేపడుతున్నారు. మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. उतर रहे नीचे उतर पीछे लकी बंजे लकी बंजे 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 लकी बंजे 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 ए बंजे ए ठहर रहे కర్నూలు పట్టణ ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి. రాత్రి 11 గంటల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై జనసేన నేత జడా బాలనాగేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. బాలినేని కుమారుడు జనసేన పార్టీ పదవులను లక్షలకు బేరాలు పెడుతున్నారని విమర్శించారు. కూటమి బలోపేతానికి బాలినేని పనిచేయడం లేదని ఆరోపించిన ఆయన పవన్ కళ్యాణ్ స్పందించి ఇలాంటి వారిని కూటమికి దూరం పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత 11వ తారీఖున ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలు కలిపి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల ఏర్పాటు తదనంతరం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వారి పుత్రరత్నం కొన్ని వారి నిజ స్వరూపాలు మళ్ళీ బయట పెట్టుకున్నారు. అవి నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చేతులు జోడించి చెప్తా ఉన్నాను. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీరు గుర్తించాలి. అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ వారు, డిప్యూటీ సీఎం గారైన జనసేన పార్టీలో పైసలిస్తే పదవులు, బాలినేని పెరట్లో కలుపు మొక్కలాగా కొంతమంది చేరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, మేయర్ పదవులు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్ష పదవులు ఇప్పిస్తామని వారి కొడుకు ఆధ్వర్యంలో ఒక టీముని 6 జిల్లాలే కాదు రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో ఎవరైతే పైసలు ఇచ్చి పదవులు కోరుకుంటారో వారిని ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఇది నేను తీవ్రంగా ఖండించాను. పత్రిక మొక్క మీ ద్వారా కూడా మరొకసారి నేను ఖండిస్తున్నాను కూడా. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో సామాన్యుడిని అందలం ఎక్కిస్తాను, సామాన్యుడిని రాజకీయ నాయకుడిని చేస్తాను, లబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తిని చట్టసభలో పంపిస్తానంటే
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారి పుత్రరత్నం గతంలో కాంగ్రెస్ పార్టీలో ఇదే విధంగా చేశారు, వైసీపీలో ఉన్నప్పుడు ఇదే విధంగా చేశారు. ఇన్ఛార్జీలు ఇప్పిస్తాము, ఎమ్మెల్యేలు ఇప్పిస్తాం, ఎమ్మెల్సీలు ఇప్పిస్తామని ఇప్పుడు కూడా తను పందా మార్చుకోకుండా జనసేన పార్టీని తాకట్టు పెడతానికి ప్రకాశం జిల్లాలో చాలామంది ఎన్ఆర్ఐలకి పారిశ్రామికవేత్తలకి ఇన్ఛార్జీలు ఇప్పిస్తామని, పార్లమెంట్ అధ్యక్షులు ఇప్పిస్తామని బేరసారాలు నడుపుతూ ఉన్నారు. వారి టీము, అతని దగ్గర ఎప్పుడు ఒక టీం ఉంటుంది, ఆ టీము ద్వారా కార్యక్రమాలు చేస్తుంటారు. అతను మనం నేరుగా అడిగినప్పుడు అవునా నాకేం తెలియదని సింపుల్గా అబద్ధం ఆడుతుంటాడు. అతనికి అలవాటే, కొడుకు మీద కూడా ఒట్లేస్తుంటాడు. అది చేసి తప్పులు చేసి కూడా కొడుకు మీద ఒట్లేసే గనుణ్ణి నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారినే చూశాను. ఇప్పుడు నా విషయానికి వచ్చేలకే మీ అందరికీ తెలుసు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయంలో, వారి పుత్రరత్నం విషయంలో కూటమి నాయకులైనా సరే, ప్రతిపక్ష నాయకులైనా సరే వారిని ప్రశ్నించినప్పుడు కానీ, వారిని వ్యతిరేకించినప్పుడు కానీ నేను ముందుండి వారిని ప్రొటెక్ట్ చేసిన మాట మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు నేను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నానని మీ అందరికి కూడా తెలుసు. నేను మొదటి నుంచి కూడా ఆశించాను, తను కూడా నిన్ను జిల్లా అధ్యక్షుడిగా చేసే దానికి నేను ముందుంటాను అని చెప్పడం జరిగింది. మా ఇద్దరి మధ్య కమిట్మెంట్ జరిగింది. కానీ ఇప్పుడు గత 4 రోజుల నుంచి పరిణామాల్లో ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్ష పదవిని 25 లక్షలకి బేరం పెట్టారు, నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవిని 50 లక్షలకు బేరం పెట్టారు, తిరుపతి కూడా బేరం జరుగుతుంది, అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా బేరసారాలు జరుగుతున్నాయి. ఇవి మేయర్లు ఇప్పిస్తామని కొంతమందికి ఈ రకమైన బేరసారాలు కొడుకు ఒక టీముని దించి, పొట్టేగాళ్ళని దించి అంగట్లో పదవులు అమ్మకానికని జరుగుతూ ఉన్నాయి. నేను మీ ద్వారా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజున పత్రికా సమావేశం ఏర్పాటు చేయటం జరిగినది. దానిలో భాగంగా ఈ రోజున మీ అందరికీ మరోసారి తెలియజేస్తా ఉన్నాను, ఒంగోలులో జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే మీద కొన్ని ఆరోపణలు చేయించారు. నాలాంటోళ్ళ చేత కోర్టులో వేయించాడు, పిటిషన్లు పెట్టించారు, ఉత్తరాలు కూడా రాయించాడు. ఒంగోలు ఎమ్మెల్యే మీద ఉత్తరంలో రాయించడంలో ప్రధాన భూమిక వాళ్లే, అది అందరికీ తెలిసిందే. మేమైతే దాన్ని వ్యతిరేకించాం. ఇది మంచి పద్ధతి కాదు. కూటమిలో ఉంటూ మనం ఇటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేయకూడదు. చేసే వాళ్ళైనా మీరు మందలియాలని చెప్పడం జరిగింది. దాన్ని అతను పుత్రరత్నం పెడచవిని పెట్టి ఈ రకమైన ఆర్థిక లావాదేవీలకు పాల్పడుతూ అతని నిజ స్వరూపాన్ని కాంగ్రెస్ వైసీపీలో చేసిన విధంగా జనసేన పార్టీలో కూడా చేస్తూ ఉన్నాడు. అది చాలా బాధాకరం. దాన్ని నేను తట్టుకోలేకే ఈరోజు నేను పత్రికా ముఖంగా మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. అలాగే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉండే లింగంనేని రమేష్ అయితేమి, తాళ్ళూరు రాము అయితేమి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎంకరేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి దగ్గర వీరి అన్నీ మోస్తూ నిన్న లింగంనేని రమేష్ గారు సీఎం గారిని కల్పించారు. లింగంనేని రమేష్ గారు సీఎం గారిని కలిసి వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వచ్చి ఒంగోలు నాదే, 2 నెలల్లో నేను మంత్రిని అవుతున్నానని అందరికీ చెప్పడం జరిగింది. 2 నెలల్లో మంత్రి ఎట్ట అవుతారు, ఒంగోలు ఆయన ఎట్ట అవుతారు అర్థం కావట్లేదు. కూటమిలో ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నారు. కూటమిలో ఇటువంటి రచ్చబెట్టి అతను హైదరాబాదు పొద్దున్నే వస్తాడు, సాయంత్రానికి వెళ్తారు. రచ్చబెట్టి చేస్తున్నారు. ఇది మంచి పరిణామం కాదు. కూటమిలో బాలినేని లాంటి కంటకుడిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి దూరంగా పెట్టాలని మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను.
భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటెంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 365 రోజుల నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. జిల్లా మండల ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమం ద్వారా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు దేవాలయ అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో భూపాలపల్లి జయశంకర్ జిల్లాలోని జిల్లా ఆర్యవైశ్య రేగొండ మండలం ఆర్యవైశ్య సంఘం అన్నదాన కార్యక్రమము ఈరోజు వాళ్ళు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు 360 రోజులు నిరంతరంగా పెట్టడానికి నిర్ణయించుకున్నారు. ఆ స్వామివారి ఆశీస్సులతో వారందరికీ కూడా మంచి శుభం కలగాలని, వారందరికీ కూడా నిరంతరంగా వాళ్ళ వ్యాపారాలు కూడా మంచిగా సక్సెస్ఫుల్గా ఉండాలని, కుటుంబ సభ్యులు కూడా మంచి ఆలోచనతో ముందుకు పోవాలని కోరుతూ ఈ అన్నదానంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి ఆశీస్సులతో పాటు వారికి కూడా మనస్ఫూర్తిగా నేను కూడా మరి ఈ యొక్క దేవస్థానము తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కర్నూలు నగరంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి అంతస్తులో సెల్ టవర్ కోసం ఏర్పాటు చేసిన విభాగంలో మంటలు చెలరేగడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో 4G, 2G BTS పరికరాలు, బ్యాటరీలు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. సుమారు 12 లక్షల రూపాయలు నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నమస్కారం. నేను పంపిస్తాను ఇప్పుడు. హనుమకొండ అశోక్ జంక్షన్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. Hey!
లోని బీజేపీ ప్రభుత్వం ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఎలాంటి రేట్లు పెంచమని చెప్పి ఎలక్షన్లు అయిన వెంటనే ఇలా పేద ప్రజలపైన భారం మోపడం జరుగుతుందని సందర్భం తీసుకుంటున్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలను ఎలాంటి వాళ్ళ ఆర్థిక విధానాలను దెబ్బతీసుకుంటూ ఉన్నత వర్గాలైన ఆదాని అంబానీ కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ముగాస్తూ ఇలా పేద ప్రజలను కానీ ఇలా మధ్యతరగతి ప్రజలను కానీ దెబ్బతీసుకుంటూ వారి యొక్క ఉన్నత వర్గాలకే వారు చేస్తారు తప్ప ఎలాంటి పేద ప్రజలకు చేయకుండా ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది. ఈ యొక్క ఈ పెట్రోల్ డీజిల్ వెంటనే తగ్గించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వారి పేద ప్రజల పక్షాన నిలబడతారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, మోడీ గారి నాయకత్వం నశించాలని కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రజలను పెట్రోల్ ధరలు పెంచి డీజిల్ ధరలు పెంచి పారిశ్రామికవేత్తలకు తోడుపెడుతున్నట్టు మోడీ నాయకత్వం నశించాలి, మోడీ కేంద్ర ప్రభుత్వం నశించాలనేది కోరుకునేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు అంటే ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ ఏమైతుంది ₹1-2 పెంచడానికి పారిశ్రామికవేత్తలు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిండు. దీంట్లో పర్సెంటేజ్ ఒప్పుకుంటే ఏమవుతుంది, తక్కువ చేసుకుంటే ఏమవుతుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి భారం పడితే ఏమవుతుంది, ప్రజల మీద ఎందుకు వేయాలి భారం? డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ధర్నా కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ పాలన సామాన్యులకు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంచడం పరోక్షంగా అన్నిటిపైన ప్రభావం ఉంటుంది అని గుర్తెరిగి ప్రవర్తిస్తలేదు కేంద్ర ప్రభుత్వం. సామాన్యుని నడ్డినిచ్చేలాగా ఇవన్నీ ప్రతి దానికి పెట్రోల్ డీజిల్ అనేది మనకు రోజు వాడకానికి కూరగాయల ట్రాన్స్పోర్ట్ ప్రతి దాని మీద కూడా దాన్ని పెట్టుబడుతుంది. ఇంకా ఎన్నిక జ్ఞానం కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం పరిపాలన మోడీ పాలన అంతమొందించే వరకు మేమందరం రాహుల్ గాంధీ ప్రధాని చేసే వరకు కూడా కాంగ్రెస్ పక్షాన పోరాడుతూనే ఉన్నాం. వారి నిర్ణయాన్ని కూడా మహిళా బిల్లు రిజర్వేషన్ మేము ఎదుర్కొన్నామన్నారు కానీ బిల్లు కాదు కదా, అది అర్థమయ్యేలా కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అశోక టాకీస్ దగ్గర హన్మకొండ చౌరస్తాలో పెరిగిన పెట్రోల్ మరియు సిఎన్జి ధరలను వ్యతిరేకిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మోడీ గారి దిష్టి బొమ్మ దహనం చేస్తూ పెరిగినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో సిఎన్జి కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ 3 రూపాయలు మొన్నటి వరకు పెరిగింది, రాత్రి మళ్ళీ 90 పైసలు పెంచారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూడా మనకి కొరత ఉంది. ఒకప్పుడు మనం చూసినట్టయితే స్మృతి ఇరానీ గారు కేవలం 400 ఉన్నప్పుడు సిలిండర్ను పట్టుకొని ఢిల్లీలో ఎంత ధర్నా చేసిండ్రు, ఎంత రచ్చరచ్చ చేసిండ్రు. మరి ఇవాళ ఆ బీజేపీ ప్రభుత్వానికి ఇవాళ సిలిండర్ ధర 1000-1100 ఉంటే కూడా కనిపిస్తలేదు. మళ్ళీ 1000-1100 బుక్ చేసుకుందామంటే కూడా దొరకని పరిస్థితి ఇవాళ సిలిండరు. ఒక బాధ్యత గల ప్రధానమంత్రి
ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో ఉన్నటువంటి ఒక నరేంద్ర మోడీ గారు తెలంగాణలోని సభకు వచ్చి చెప్పే సందేశం ఏంటి సామాన్యులకి అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ ధర దేశంలో స్తంభించిపోతుంది, ఉన్నంతట లేదు కాబట్టి మీరందరూ తక్కువ తిరగాల, బంగారం పెళ్లిళ్ళలో కొనుక్కోవద్దు, ఒక సందేశం ప్రధానమంత్రి గారు ఏం చెప్తుంది అలా సామాన్య ప్రజలకు అనేది మనం మొన్న చూసుకున్నటువంటి మోదీ స్పీచ్ చూస్తే మన అందరికీ కూడా అర్థమవుతుంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కార్యకర్త కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. సామాన్యులకి కావాల్సిన మినిమం థింగ్స్ అయినా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదని ఇవాళ ఈసారికి మాట్లాడడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అశోక జంక్షన్ వద్ద పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినందున మోడీ గారి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. మోడీ గారు మన హైదరాబాద్కు వచ్చి కూడా అందరికీ ఏమని చెప్తున్నారు, ఏమి ఎక్కువ తినకండట, ఎక్కువ కట్టెల పొయ్యి మీద ఉండదు అంటే వీళ్ళు అన్ని విషయాలలో బంగారం కొనకండి, లేకపోతే మీరు ఎక్కువ తిరగకండి, లేకపోతే మీరు తక్కువ పెట్రోల్ డీజిల్ వాడండి, ఇవన్నీ చెప్పి మరి పాపం చెప్పి ఆయన ఏం చేస్తాడు, మన విదేశాలకు పోయింది కదా, ఇక్కడ చెప్పి ఆయన విదేశాలకు తిరగడానికి మాత్రం ఆయన తిరుగుతున్నాడు. మళ్ళీ అంతేకాకుండా డీజిల్ పెట్రోల్ పెరగడం వల్ల దానితో పాటు అనుబంధంగా ఉన్నటువంటి వ్యాపార వ్యవస్థలు అన్నింటిలో కూడా రేటు పెరగడం వల్ల సామాన్య ప్రజల మీద ఈ అధిక ధరల బాధ అనేది పడుతుంది. ఇప్పుడు ముందే ఆల్రెడీ ధరలు పెంచి మోదీ ప్రభుత్వంలో సర్వనాశనం చేసిందంటే దానికి తోడు ఇంకా డీజిల్ పెట్రోల్ సిఎన్జీలో పెంచి వాటిని బ్లాక్ చేసి ఇవన్నీ చేయడం వల్ల సామాన్య నటించే కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా ఎలక్షన్లు అయిపోయేదాకా కామౌడి ఎలక్షన్లు అయిపోగానే తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. పాపం మోదీ అనేది ఏమున్నది లేండి, ఎందుకంటే భార్య పిల్లల పిల్లమా ఏం లేదు కదా, వాళ్ళనే ప్రైవేటు వ్యవస్థలు అదాని అమ్మాది లాంటి వాళ్ళు వాళ్ళ గుర్తులే అందుకోసమని వాళ్ళ రిమోట్ కంట్రోల్ వాళ్ళ బొమ్మ ఎటెగరం అంటే అటు ఎగురుతుంది. వాళ్ళకు అనుకూలంగా పనిచేయడం కాకుండా ప్రజలకు అనుకూలంగా పనిచేయండి అని మేము కోరుకుంటున్నాం. ఇది కరెక్ట్ కాదు. పెట్రోల్ డీజిల్ ధరను 3 రోజుల కానీ ఒక్కటేసారి 3 రూపాయలు పెంచడం జరిగింది. స్మృతి ఇరానీ వాళ్ళు ఏం చేసింది, స్మృతి ఇరానీ మొత్తం చాలా ఒక 400 పెంచినందుకే మస్తు ఘోరం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మహిళా ఎంపీలు ఎటు పోయినరు, వాళ్ళ మహిళా కార్యకర్తలు ఎటు పోయినరు. అంతేకాకుండా ప్రతి విషయంలో నోరెత్తి మాట్లాడే వాళ్ళు కూడా మొన్నటి విషయంలో కూడా ఏ విషయంలో కానీ స్పందించరు. వాళ్ళ విషయంలో ఏ తప్పున్నా వాళ్ళు స్పందించరు. వాళ్ళు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ఎంపీలు వాళ్ళు అర్ధనగ్న ప్రదర్శన చేసిండ్రు డీజిల్ పెట్రోల్ పెరిగినందుకు. మరి ఇప్పుడు మీ గవర్నమెంట్ చేసినందుకు మీరెందుకు నోరు విప్పరు? ప్రజలకు భారమయ్యే విషయంలో పేద ప్రజలు. కర్నూలు జిల్లా నూతనపల్లి గ్రామంలో మే 23న శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. 5 ఏళ్లకోసారి జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు, గుండు పందెం నిర్వహించనున్నారు. కబడ్డీ పోటీల్లో విజేతలకు 30,000 రూపాయల వరకు నగదు బహుమతులు ప్రకటించారు. గ్రామ ప్రజలు, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ నిర్వాహకులు వాల్ పోస్టర్ను విడుదల చేశారు. నూతనపల్లి గ్రామం ముందున చెన్నకేశ్వర స్వామి గుడి ఉన్నది. 5 ఏళ్ళకోసారి ఉత్సవాలు జరుపుకుంటాము. ఈ ఏడు కూడా 5 ఏళ్ళు అయింది ఉత్సవాలు జరుపుతున్నాం. చెన్నకేశ్వర స్వామి ఉత్సవాలు మాకు సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ, పంటలు బాగా రావాలా, రైతులు బాగుండాలని మేము 5 ఏళ్ళకోసారి ఈ ఉత్సవాలు జరుపుకుంటాము.
కబడ్డీ పోటీలు 24వ తారీఖు కబడ్డీ లేడీస్కు కబడ్డీ పోటీలు 25 జెంట్స్కు ముందు పందెం కబడ్డీ పందాలు అందరూ రావాలని కోరుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవము నూతనపల్లి గ్రామంలో జరుగుతున్నందు వలన నూతనపల్లిలో మాకు ఎమ్మెల్యే సార్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, సుధుడిపల్లె దాతలు సత్యం రెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, బొట్టు ఎల్లేసిమంది రెడ్డి గారు, వీళ్ళందరూ యువేంద్ర రెడ్డి గారు, వీళ్ళందరూ కుమారెడ్డి గారు, చైతన్య సారు, శీలన్న గారు, వీళ్ళందరూ మాకు సహకరించినారు. ఈ దామోదరం వైస్వామి నూతనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ ఈ ఉత్సవాన్ని విజయవంతంగా ఘనంగా చేయాలని కోరుకుంటున్నాము. సుధుడిపల్లె గ్రామంలో చైర్మన్ బీవీఆర్ వెంకటరామరెడ్డి గారు సన్స్ దాత ఆయన సహకరించినారు. అదేవిధంగా మన దాతలు మాకు సహకరించినారు. అందుకు ఈ ఉత్సవాన్ని విజయవంతంగా ఘనంగా చేయాలని కోరుకుంటున్నాము. 24 లేడీస్ కబడ్డీ, స్త్రీలకు లేడీస్ కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. 25 జెంట్స్కు కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. అదేవిధంగా గుండు పందెం కూడా ఉంది. ఆ రోజు అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఫస్ట్ ప్రైజ్ 30,000, రెండో ప్రైజు 20,000, మూడో ప్రైజు 10,000, నాలుగో ప్రైజు 5,000 కబడ్డీకి. గుండు పందెము 3,000, 2,000. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.